అమెజాన్ భూమిపై అత్యంత విస్తృతమైన రహస్యమైన అరణ్యం 11 దేశాలను తాకుతూ లక్షలాది చదరపు కిలోమీటర్లుగా వ్యాపించి ఉంది. సూర్యుడు కూడా నేలను చూడలేడు. అక్కడి గాలి తేమతో నిండిపోయినదే. ప్రకృతి ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. అలాంటి అమెజాన్ అరణ్యాల లోతుల్లో ఒక తెగ ఉంది. బయటి ప్రపంచానికి పూర్తిగా రహస్యం. వారి భాష, వారి జీవనం, వారి నమ్మకాలు మనకి తెలియనివి. ఆకా గిరిజనులు. వారు బయటి వారిని శత్రువులుగా భావించి ఏ వ్యక్తి దగ్గరకు వచ్చినా వారిని చంపేస్తారు. అడుగడుగునా మరణం. అలాంటి ప్రాంతానికి ఒక యువకుడు సువార్తను చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అతని పేరు జిమ్ ఎలియట్. జిమ్ ఎలియట్ చిన్నప్పటి నుంచే యేసుపై తీవ్రమైన ప్రేమ. అతనిలా అన్నాడు, మనవాడు కోల్పోలేని దానికోసం కోల్పోయే వాటిని ఇచ్చేవాడు మూర్ఖుడు కాదు. హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్. అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. సువార్త లేని వారికి యేసుని పరిచయం చెయ్యాలి. జిమ్తో పాటు 4 మంది దేవుని సేవకులు, నేట్ సెయింట్, ఎడ్ మెకాలీ, రోజర్ యొడేరియన్, పీట్ ఫ్లెమింగ్, ఈ 5 కలిసి ఆకా గిరిజనుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదట వారు విమానం నుండి వస్తువులను, ఆహారాన్ని కిందకి వదిలి ప్రేమను చూపించారు. గిరిజనులు ఆనందంగా వాటిని తీసుకున్నారు. మెల్లగా ఒక బంధం ఏర్పడింది. వారు ఆ ప్రదేశానికి పామ్ బీచ్ పేరు పెట్టారు. అక్కడే గుడారం వేసి ఆకా గిరిజనులను కలవడానికి ఎదురుచూశారు. ఒకరోజు 3 గిరిజనులు వచ్చారు. అందరూ చిరునవ్వులతో మాట్లాడారు. జిమ్ మరియు టీం వారి జీవితంలో దేవుని ప్రేమ పండిందని భావించారు. అయితే కొన్ని రోజుల తరువాత అపార్థాల వల్ల అక్కడి గిరిజనులు కోపం తెచ్చుకున్నారు. 5 మిషనరీలు బ్రతకాలనుకుంటే వారు ఆయుధాలు ఉపయోగించగలిగేవారు. కాని వారు నిర్ణయించారు, మనల్ని చంపినా సరే మనం వారిని చంపకూడదు అంటూ వారు ఆయుధాలను ఉపయోగించలేదు. ఆకా యోధులు దాడి చేశారు. ఈ 5 యేసు ప్రేమ కోసం ఆకా తెగ చేతుల్లోనే ప్రాణాలు అర్పించారు. ఈ వార్త ప్రపంచాన్ని కదిలించింది. అయితే అందరికీ షాక్ ఇచ్చిన విషయమేమిటంటే, జిమ్ ఎలియట్ భార్య ఎలిజబెత్ ఎలియట్ మరియు నేట్ సెయింట్ చెల్లెలు రేచెల్ సెయింట్ తమ వారిని చంపినప్పటికీ సువార్తను చెప్పడానికి ఆ తెగ దగ్గరికి తిరిగి వెళ్లారు. ఒకప్పుడు తమ ప్రియమైన వారిని చంపిన వారినే క్రీస్తు ప్రేమతో దగ్గరకు చేర్చుకున్నారు. ఆ ప్రేమలో కరిగిపోయిన ఆకా తెగలో ఎక్కువ మంది యేసును స్వీకరించారు. అద్భుతమేమంటే, ఆ దాడి చేసిన ఆకా యోధులు తరువాతే బాప్తిస్మం పొందినవారయ్యారు. కొందరు సువార్త ప్రచారకులయ్యారు. ఒక ఆకా నాయకుడిలా చెప్పాడు, వారు మమ్మల్ని చంపలేదు, ఎందుకంటే వారు దేవుని ప్రేమను చూపించాలని వచ్చారు. జిమ్ ఎలియట్ ప్రాణం పోయినా ఆ ఖండం మీద ప్రేమ జెండా నాటబడింది. ఆయన చివరి మాట ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రేరేపిస్తోంది. మనం కోల్పోయే వాటిని ఇచ్చి కోల్పోని వాటిని పొందడం నిజమైన విజయం. ఈ సత్యం అగ్ని, రక్తం, కన్నీళ్లు ఒక్క మాట చెప్తోంది, సువార్త కోసం జీవించే జీవితం అత్యంత గొప్ప జీవితం.